హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి చూసేద్దాం. బోన్లెస్ చికెన్ తీసుకుందాం. అందులోనే 1 టీ స్పూన్ అల్లం, గరం మసాలా, ధనియా పౌడర్, మైదా, కార్న్ఫ్లోర్ అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం. లాస్ట్లో 1 టీ స్పూన్ కారం అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. పైనుంచి వాటర్ చిలకరించుకోండి, పోసుకోవద్దు. ఈ విధంగా చక్కగా కలుపుకుందాం. మధ్యలో మా వారైతే వచ్చి పైనుంచి కాజు కూడా యాడ్ చేశారండి. నేనైతే ఈ చికెన్ని కలుపుతుంటే చాలా బాగుంటుంది, ట్రై చేద్దామని చెప్పి. సో నేనైతే డీప్ ఫ్రైకి లాగా ఆయిల్ అయితే వేయట్లేదండి. లైట్గా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయకుండా అదే ఆయిల్ సరిపోతుంది. సో అందులో కొద్దిగా కరివేపాకు, మిర్చి, ఆనియన్, క్యారెట్ అన్నీ వేసుకొని అన్నీ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మస్తు ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసి ఫ్రై చేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని అదే వాటర్లో చికెన్ యాడ్ చేసుకొని చక్కగా గ్రేవీ వచ్చే వరకు కుక్ చేసుకొని అంతేనండి. ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఆహా, చిల్లీ చికెన్ టేస్ట్ అయితే అదుర్స్ అంతే. చక్కగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ